పట్టుదల కలిగిన ప్రార్థన. కాబట్టి ఈరోజు అందరూ ప్రార్థన చేస్తున్నాం. వచ్చే ఈ సమయానికి సువార్తల వారి మనవడు కూడా పాల్గొవాలి. అంతేనా? ప్రేమ గల తండ్రి దేవాస్పతి బ్రహ్మ వారు మాకు ప్రేమతో ఈ యొక్క గృహాన్ని ప్రార్థన కొరకుస్తున్నారు. ఒకసారి మీరు జ్ఞాపకం చేసుకుని ఒకవేళ పిల్లలు ఏ లోపాలున్నా సరిచేసి స్వస్థపరిచి ఈ సమయానికి వారింటిలో ఒక చక్కని గర్భఫలము అనుగ్రహించి నువ్వెంత గొప్ప దేవుడిలో నిరూపించుకోమని స్వార్థ కొరకు పాటు చేసిన వారిని కూడా దీవించమని మీరే మాతో మాట్లాడమని యేసుక్రీస్తు నామములో అడుగుతున్నాము తండ్రి. ఆమేన్. అసాధ్యమైనది ఏమున్నది? అసాధ్యమైనది ఏమున్నది? నా యేసుకు అసాధ్యమైనది ఏమున్నది? అసాధ్యమైనది ఏమున్నది? అసాధ్యమైనది ఏమున్నది? అసాధ్యమైనది ఏమున్నది? నా యేసుకు అసాధ్యమైనది నా యేసుకు అసాధ్యమైనది. ఈ లోకములో పరలోకములో ఈ లోకములో పరలోకములో సర్వాధికారి ఆయనే. సర్వాధికారి ఆయనే. ఏమైనా ఏదైనా ఒక్క మాటలో చేయగలవాడు. ఒక్క మాటలో చేయగలవాడు. ఆరాధనా స్తుతి ఆరాధనా ఆరాధనా స్తుతి ఆరాధనా. ఆత్మతో సత్యముతో ఆరాధనా ఆత్మతో సత్యముతో ఆరాధనా. ఉన్నవానికి ఉండేవానికి ఉన్నవానికి ఉండేవానికి ఎల్లప్పుడూ ఉండేవానికి ఎల్లప్పుడూ ఉండేవానికి అసాధ్యమైనది ఏమున్నది? అసాధ్యమైనది ఏమున్నది? నా యేసుకు అసాధ్యమైనది నా యేసుకు అసాధ్యమైనది. సముద్రాన్ని రెండు పాయలు చేసి సముద్రాన్ని రెండు పాయలు చేసి శత్రువులందరినీ నశింపచేసిన శత్రువులందరినీ నశింపచేసిన బండ నుండి మధుర జలములు ఇచ్చిన బండ నుండి మధుర జలములనిచ్చిన నా యేసుకు అసాధ్యమైనది నా యేసుకు అసాధ్యమైనది ఏమున్నది? 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 ఆరాధనా స్తుతి ఆరాధనా ఆరాధనా స్తుతి ఆరాధనా. ఆత్మతో సత్యముతో ఆరాధనా ఆత్మతో సత్యముతో ఆరాధనా. సింహాల బోనులో దానియేలును సింహాల బోనులో దానియేలును
అగ్నిగుండములో శత్రకు మెషకు అగ్నిగుండములో శద్రకు మెషకులు అద్భుతముగా రక్షించిన అద్భుతముగా రక్షించిన అసాధ్యమైనది ఏమున్నది యేసుకు అసాధ్యమైనది ఏమున్నది గుడ్డి వారి కన్నులు తెరచిన గుడ్డి వారి కన్నులు తెరచిన కుంటి వారిని నడిపించిన కుంటి వారిని నడిపించిన రోగులను స్వస్థపరచిన రోగులను స్వస్థపరచిన యేసుకు అసాధ్యం ఏమున్నది యేసుకు అసాధ్యము ఏమున్నది ఆరాధనా స్తుతి ఆరాధనా ఆరాధనా స్తుతి ఆరాధనా ఆత్మతో సత్యముతో ఆరాధనా ఆత్మతో సత్యముతో ఆరాధనా ఆత్మతో సత్యముతో ఆరాధనా ఆత్మతో సత్యముతో ఆరాధనా ప్రపంచమంతా నాశనమవ్వగా ప్రపంచమంతా నాశనమవ్వగా నోవాహు ఓడలో కాపాడిన నోవాహు వాడలో కాపాడిన అసాధ్యమైనది ఏమున్నది యేసుకు అసాధ్యమైనది ఏమున్నది ఆరాధనా స్తుతి ఆరాధనా ఆరాధనా స్తుతి ఆరాధనా ఆత్మతో సత్యముతో ఆరాధనా ఆత్మతో సత్యముతో ఆరాధనా ఆరాధనా స్తుతి ఆరాధనా ఆరాధనా స్తుతి ఆరాధనా చెరసాలలో ఉన్న యోసేపును చెరసాలలో ఉన్న యోసేపును రాజుగా చేసిన యేసుకు రాజుగా చేసిన యేసుకు యాకోబును విరుగా కొట్టినాడు యాకోబును విరుగా కొట్టినాడు ఇశ్రాయేలుగా మార్చినాడు ఇశ్రాయేలుగా మార్చినాడు సౌలును విరుగా కొట్టినాడు సౌలును విరుగా కొట్టినాడు పౌలుగా బాగా మార్చినాడు పౌలులాగా మార్చినాడు అసాధ్యమైనది ఏమున్నది యేసుకు అసాధ్యమైనది ఏమున్నది ఆరాధనా స్తుతి ఆరాధనా ఆరాధనా స్తుతి ఆరాధనా ఆరాధనా స్తుతి ఆరాధనా ఆరాధనా స్తుతి ఆరాధనా కూర్చుందాం. దేవుణ్ణి బలంగా నమ్మాలి. ఆ అమ్మాయికి అబ్బాయిని ఇస్తాడని ఎలా చెప్పాం? నమ్మకం. రాలింగలో అతి త్వరలో మందిరం నిర్మిస్తాం. ఆరాధన ప్రారంభమవుతుంది. నమ్మకం. రాజమండ్రిలో తణుకులో మందిరాలు కడతాం. నమ్మకం. వేల్పూర్లో కట్టినవాడు కత్తపాడులో కడుతున్నవాడు అక్కడెందుకు కట్టడు? నమ్మాలి దేవుణ్ణి. కానీ మనం అనుకున్న సమయంలో చేయడు, ఆయన అనుకున్న సమయంలో చేస్తాడు. అది గుర్తుపెట్టుకోవాలి. మనం అనుకున్నట్టు చేయాలి దేవుణ్ణిని ఎప్పుడు అడగకూడదు.
నా జీవితంలో 25 సంవత్సరాల అనుభవంలో ఏది నేను ఆయన్ని అడగలేదు. ఏది అడిగినా నీకు ఇష్టమైతే చెయ్యి అంతే. చాలామంది క్రైస్తవులు దెబ్బతినేది ఇక్కడే. వీళ్ళకి ఇష్టాన్ని అడుగుతారు, వీళ్ళ ఇష్టాన్ని అడుగుతారు, కానీ దేవుడి చిత్తం ఏంటి అని గ్రహించరు. అక్కడే ఓటమి, ఓడిపోతున్నారు. నీ చిత్తమైతే బిడ్డని ఇయ్యి, నీ చిత్తమైతే వర్షాన్ని ఆపు, నీ చిత్తమైతే మందిరం కట్టు, నీ చిత్తమైతే బస్తీ, నీ చిత్తమైతే అని అడిగింది ఈరోజు వరకు ఏది ఫెయిల్ అవ్వలేదు. హల్లెలూయా. అన్ని జయాన్ని సాధించాం. అలాగే ఇక్కడ నిలబడక ముందే వాక్యం అడుగుతాను, దేవుడు ఏం చెప్పాలి ఆయన చెప్తాడు. ఈరోజు హబక్కూకు గ్రంథము 1వ అధ్యాయం 12వ వచనము. మీరు సువార్తకి చుట్టుపక్కల ఉన్న వారు అందరినీ పిలవలసింది. మనకేం భేదాలు లేవు, ఎవరైనా వచ్చి కూర్చోవచ్చు. మీరు పిలవండి ఎవరినైనా సరే. వస్తే వస్తారు, మానేస్తే మానేస్తారు. పిలవాలి. 1వ అధ్యాయం 12వ వచనం. యెహోవా నా దేవా, నా పరిశుద్ధ దేవా, ఆది నుండి నీ ఉన్నవాడవు కావా? మేము మరణమునందము. యెహోవా, తీర్పు తీర్చుటకు నీవు వారిని నియమించి ఉన్నావు. ఆశ్రయదుర్గమా, మమ్మను దండించుటకు వారిని పుట్టించితివి. నీ కనుదృష్టి దుష్టత్వమును చూడలేనంత నిష్కళంకమైనది కదా. బాధించువారు చేయు బాధ నీవు దృష్టింపజాలవు కదా. కపటులను నీవు చూచియు, దుర్మార్గులను తమ కంటే ఎక్కువ నీతిపరులని నాశనము చేయగా నీవు చూచియు ఎందుకు ఊరుకున్నావు? ఏలిక లేని చేపలతోనూ ప్రాకు పురుగులతోనూ నీవు నరులను సమానులుగా చేసేతివి. వాడు గాలము వేసి మానవులనందరినీ గుచ్చిలాగి ఉన్నాడు. ఉరులు ఒగ్గి చిక్కించుకొనుచున్నాడు. వాడు తమ వలతో వారిని కూర్చుకొని సంతోషపడి గంతులు వేయుచున్నాడు. కావున వల వలన మంచి భాగమును పుష్టినిచ్చు భోజనమును తమకు కలుగుచున్నదని వాడు తమ వలకు బలులు అర్పించుచున్నాడు. తన ఉరులకు ధూపం వేయుచున్నాడు. వాడు ఎల్లప్పుడూ తన వలలో నుండి దిమ్మరించుచుండవలన ఎప్పటికీ మానకుండా వాడు జనములను హతము చేయుచుండవలన. ఇక్కడ హబక్కూకు ఏం ప్రార్థన చేస్తున్నాడంటే, సాతాను చేతులు పడిపోయిన వాళ్ళ గురించి ప్రార్థన చేస్తున్నాడు. గ్రామంలో ఇక్కడ సంఘం ఎంత కష్టమో నాకు తెలుసు. ఎందుకంటే ఎక్కువ మంది తాగుడికి, వ్యభిచారాలకి, రకరకాలైన బానిసలుగా ఉన్నారు. నేను ఇక్కడ 2005లో అడుగు పెట్టాను. 19 సంవత్సరాలు అవుతుంది. చాలా కుటుంబాల్లో తాగుడు, రోగాలు. మన సంఘంలో కూడా చాలామంది తాగి చచ్చిపోయారు. ఇంకా తాగుతున్నారు బుద్ధి లేకుండా. వాడికి బుద్ధి ఉందా అని అడుగుతున్నాను నేను. సంఘములో ఉండి, వాక్యములో ఉండి, ఇలాంటి సంఘములో ఉండి తప్పు చేసేవారికి బుద్ధి ఉందా? వాళ్ళు ఎవరంటే ఇక్కడ హబక్కూకు చెప్తున్నాడే, సాతాను వలలో పడి ఉన్నారు. హల్లెలూయా. ఏ తప్పు చేస్తున్నవారైనా, ప్రార్థనకు రప్పంటే రానివారైనా సరే, ఆడి వలలోనే ఉన్నారు వీళ్ళందరూ. పరిశుద్ధత లేనోళ్ళు, యథార్థంగా లేనోళ్ళు ఆడి వలలో ఉన్నారు. యేసుక్రీస్తు పిల్లలు వాడు వల వేసేది వీళ్ళ మీద. ఎందుకంటే వాళ్ళందరూ ఆడి జనమే. ఈ కొద్ది మంది మీద వల వేస్తున్నాడు, ఆ వలలోకి వాళ్ళు వెళ్ళిపోతున్నారు. వల అంటే ఎలా వేస్తాడు? ఇష్టమైనటువంటి
పనులు వాళ్ళకి చేస్తాడు. వ్యభిచారం అనే వల, తిండి అనే వల, డబ్బు అనే వల, తాగుడు అనే వల, పేకాట్లు అనే వల, అసహ్యమైన పనులు అనే వల వాడేస్తాడు. ఈ వలలో పడిపోయిన వారి గురించి హబక్కూకు ప్రార్థన చేస్తున్నాడు. అయ్యయ్యో, వాడు వల వేస్తున్నాడు, గాలం వేస్తున్నాడు, అందరినీ లాగేస్తున్నాడు. ఈరోజు ఇంజనీర్ గారు నాకు ఫోన్ చేశారు. ఆయనకి అక్కడ ఎవరెవరో నమస్కారం పెట్టారంట. ఎందుకంటే మీరు నాకు నమస్కారం పెడుతున్నారంటే, మీరు మర్చిపోయారేమో, ఓట్లకి డబ్బులు ఇవ్వడానికి వచ్చాం, మీ కుటుంబం ఒక్కళ్ళే డబ్బులు తీసుకోలేదు, అందుకు నమస్కారం పెడుతున్నాం. హల్లెలూయా. డబ్బులు తీసేసుకున్నారండి కొంతమంది, వలలో పడిపోయారండి, చేయొద్దన్న పనులన్నీ చేస్తున్నారండి. అప్పులు చేయొద్దని ఆది నుండి చెప్తున్నా చేశారు. సంఘాల్లో లేనిపోని బంధాలు పెట్టుకోకండి అంటే పెట్టుకున్నారు. ఒక ఆటో తోలుకునే వాడికి లక్షలు ఇచ్చేశారు. రకరకాల పనులు చేశారు. వలలో పడిపోయారు, మాయలో పడిపోయారు, ఇంకా పడుతూనే ఉన్నారు. ఎందుకు చేస్తున్నారు ఈ పనులన్నీ? ఎందుకు చేస్తున్నారు? ఎంత శ్రద్ధగా వాక్యాలు వినేవాళ్ళే చేశారు వీళ్ళందరూ కూడా. వీళ్ళు వలలోకి ఎందుకు వెళ్తున్నారు? వాడు వల వేస్తున్నాడు. కొంతమందికి కాపరాలు లేవు, మొగుళ్ళు ఉన్నారు. మొగుళ్ళు ఎక్కడో, పెళ్ళాలు ఎక్కడో. వల. ఇంకొక అతను డబ్బు పిచ్చిలో కొట్టుకుంటాడు, పడిపోతాడు, ఆ వలలో కొట్టుకుంటున్నాడు. ఒకడేమో పైకి కనబడతాడు, ఆవిడ పైకి కనబడతాడు, ఇద్దరికీ డబ్బు పిచ్చే. మా ఆయనకి డబ్బు అంటే చాలా ఇష్టం అండి అంటుంది, ఈవిడికి అసలు ఇష్టం లేదనుకుంటా కదా. ఇలాగ వలలో పడిపోతున్నారు. ఎప్పుడూ డబ్బు సంభాషణ, దేవుడు సంభాషణ ఉండదు. తాగుడు, తిరుగుడు, దుష్ట వ్యసనాలు, చెడ్డ పనులు, సోమరితనము, దరిద్రము. పని చేయని వానికి దరిద్రం చుట్టుకుంటుంది. దినకరన్ గారు నిద్రించిన సేవకులు చనిపోయే వరకు 67 సంవత్సరాలు బతికాడు ఆయన. చనిపోయే రోజు వరకు రోజుకి 18 గంటలు పనిచేశాడు ఆయన. దేవుని స్తోత్రం. 74 ఏళ్ల చంద్రబాబు నాయుడు రాత్రి పగలు పనిచేస్తున్నాడు. 20 ఏళ్ళోళ్ళు, 30 ఏళ్ళోళ్ళు సోమరిగా పడిపోయి ఉంటున్నారు. ఏ పని చేయరు. ఎలా దొరుకుతుంది? వల. తిండిపోతులు వల, తాగుపోతులు వల, వ్యభిచారులు వల, లంచగొండులు వల, డబ్బును ప్రేమించేవారు వల. ఈ వలలో పాస్టర్లు పడిపోయారు, సేవకులు ఆ వలలో పడిపోయారు, విశ్వాసులు ఆ వలలో పడిపోయారు. కానీ యేసు సేవా కేంద్రంలో ఉన్న వాక్యం మీకు ఎక్కడ ఉండదు అంటే ఎక్కడో ఉంటుంది. ఇంత గట్టిగా చెప్తున్నా కూడా మీరు ఆ వలలో ఇరుక్కుంటున్నారు. ఏదో సంపాదించేద్దాం, ఏదో కూడబెట్టుకుందాం, ఏదో చేద్దాం. బైబిల్లో ఏముంది? మహాధనము గల జమీందారు గారు రాత్రి 12 గంటలకు ఆలోచిస్తున్నాడు, ఈ డబ్బంతా ఏం చేయను, రేపొద్దున కొట్లు కడతాను, గాజులు కడతాను, అది కడతాను, ఇది కడతాను. 3 గంటలకు యేసు ప్రభు మాట్లాడాడు అతనితో. ఏమన్నాడో తెలుసా? వెర్రివాడా. అందరూ చెప్పండి, డబ్బులు పోజేసుకునే వాళ్ళు గట్టిగా చెప్పండి. వెర్రివాడా, ఈ రాత్రి నీకు టైం అయిపోయింది. హల్లెలూయా. వ్యభిచారం చేసేవాడు వెర్రుడనా, తాగుపోతాడు,
వెర్రుడేనా? ఎప్పుడు పడుకుని నిద్రపోదాం అనుకున్నవాడు వెర్రుడేనా? నా మొగుడు నేను నా పిల్లలు మాత్రమే ఈ లోకంలో ఉన్నాం అనేవాళ్ళు వెర్రుడేనా? ఎందుకు ఈ వెర్రితనము? ఎందుకు లోకాన్ని ప్రేమిస్తారు మీరు? ఎన్ని సంవత్సరాల నుంచి అంటున్నారు, ఈ రోజు వరకు లోకం మీద ప్రేమ పోయిందా? ఎవరూ చేయత్తలేరు. ఈ రాత్రి నీకు టైం అయిందన్నాడు, తెల్లారేటప్పటికి లేడు అతను. అలాగే ఎంతమంది ఉంటారో, ఎంతమంది వెళ్ళిపోతారో. పాటలు పాడతారు, ఎన్ని పాటలో, ఆ పాటలో ఉండే జీవితం ఉండదు. ఎందుకు పాటలు పాడతాం? ఒకసారి మా బంధువులు ఒక ఆవిడ పాట పాడింది. పాట అయిపోయాక అన్నాను ఆవిడతో, మా అలా జీవిస్తున్నావా అన్నాను. ఎవరు జీవిస్తున్నారండి అంతే. జీవింతేనే పాడాలనే కండిషన్ ఉంది నా దగ్గర అన్నాను. హల్లెలూయా. మళ్ళీ మాట్లాడలేదు. నాతో కలిసి పాడతారా? అలా జీవించే వాళ్ళే పాడండి. ఒకవేళ ఈ రోజు వరకు జీవించకపోతే ఈ రోజు నుంచైనా జీవింతాము అనుకునే వాళ్ళు పాడండి. కొంతసేపు కనబడి అంతలోనే మాయమయ్యే ఆవిరి వంటిదిరా జీవితం, లోకాన కాదేది శాశ్వతం. యేసే నిజ దేవుడు నిత్య జీవమిస్తాడు, మరణమైన జీవమైన నిన్ను విడువడు. ఎందరో నీ పయనములో నిలిచేది, ఎందరో నీ అక్కరలో వచ్చేదెవరో నీతో మరణం వరకు, ఇచ్చేదెవరో ఆపై నిత్య జీవము. దేవుడు నిత్య జీవమిస్తాడు, మరణమైన జీవమైన నిన్ను విడువడు. సుఖము విడిచి కష్టములోచి ఆస్తులు సంపాదించిన శాంతి ఉన్నదా? ఈ రాత్రే దేవుడు నీ ప్రాణమడిగితే సంపాదన ఎవరి రగును యోచించితివా? దేవుడు నిత్య జీవమిస్తాడు, మరణమైన జీవమైన నిన్ను విడువడు. తాను మోసి పాపము తీసి రక్షణ భాగ్యం నీకై సిద్ధము చేసి, విశ్రాంతి నీయగా నిన్ను పిలువగా, నిర్లక్ష్యము చేసిన తప్పించుకుందువా? నిజ దేవుడు నిత్య జీవమిస్తాడు, మరణమైన జీవమైన నిన్ను విడువడు. రెండు ఉన్నాయి, నిత్య నరకం, నిత్య జీవం, నిత్య మరణం. నిత్య జీవానికి వెళ్ళాలనుకుంటున్నావా, నిత్య మరణానికి వెళ్ళాలనుకుంటావా? ఇక్కడే నిర్ణయించుకోవాలి. నిత్య జీవానికి వెళ్ళాలనుకుంటే పాపము చెయ్యకూడదు. నిత్య మరణానికి వెళ్ళాలనుకుంటే పాపంలోనే బ్రతకచ్చు. కాబట్టి ఇక్కడ అంటాడు, యెహోవా నా దేవా, పరిశుద్ధ దేవా, ఆది నుండి ఉన్నవాడవు. హబక్కూకు అంటాడు, తండ్రి నువ్వు మహాపరిశుద్ధుడవు, నువ్వు ఎప్పుడూ ఉన్నావు, ఎప్పుడూ ఉంటావు. ప్రార్థన చేస్తున్నాడు దేవుడు, ఎప్పుడు ఉన్నావు, ఎప్పుడు ఉంటావు. మేము మరణము నొందము. అందరూ చెప్పండి. హబక్కూకు నిత్య జీవానికి వెళుతున్నాడు, పౌలు నిత్య జీవానికి వెళుతున్నాడు. దైవజనులు చాలామంది నిత్య జీవానికి వెళ్ళారు, వాళ్ళకి మరణం లేదు. మనం కూడా మరణంలోనికి వెళ్ళకూడదు. మరణం అనేది పాపము నుంచి వచ్చిన జీతం. పాపము నుంచి విడుదల పొందిన మనము మరణంలోకి వెళ్ళకూడదు. మరి
ఎవరు మరణంలోకి వెళ్తారు? మరలా పాపం చేసేవారు. రక్షణ పొంది పాపం చేసేవారు ఖచ్చితంగా నరకానికి వెళతారు. లోకాన్ని, డబ్బుని, శరీరాన్ని ప్రేమించేవారు ఖచ్చితంగా నరకానికి వెళతారు. తనను తాను ప్రేమించుకునేవాడు కూడా దేవుడి రాజ్యానికి వెళ్ళలేడు. ఎందుకంటే పాపం చేస్తాడు, మోసం చేస్తాడు. మేము మరణమునందము, అయితే యెహోవా తీర్పు తీర్చుటకు నువ్వు వారిని నియమించుతివి. రక్షణ లేని వారందరూ తీర్పులోనికి వస్తారు. హల్లెలూయా. దేవుని ముందు నిలబడవలసిందే. దేవుని ముందు తీర్పులో నిలబడవలసిందే. ఎవరికి తీర్పు లేదు? యోహానులో చెప్తాడు, యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచిన వారు మరణము నుండి జీవములోనికి దాటి ఉన్నారు. హల్లెలూయా. మరి మనం మరణకరమైన పనులు చేస్తే ఎలాగా? మరణకరమైన పాపం. ఒక చోట అంటాడు యోహాను, మరణకరమైన పాపం, మరణకరము కాని పాపం. చిన్న చిన్న అబద్ధాలు, చిన్న చిన్న గొడవలు ఉంటాయి. భార్యాభర్తల మధ్యన కనీసం నెలకు 4-5 సార్లు 10 సార్లు గొడవ జరుగుతుంది. కానీ మళ్ళీ వాళ్ళిద్దరూ కలిసే ఉంటారు. చిన్న చిన్న గొడవలు. అలాగే ఈ లోకంలో చాలా కుటుంబాల్లో, సంఘాల్లో కూడా చిన్న చిన్న గొడవలు. ఎవరు కొట్టుకుంటున్నారు? ఈ చర్చి మాదని ఒకళ్ళు, ఈ చర్చి మాదని ఒకళ్ళు. చిన్న చిన్న గొడవలు. వీటి వల్ల ఎవ్వరూ నరకానికి వెళ్ళరు. హల్లెలూయా. పెద్ద గొడవలు, ఆడది ఇంకొకటితో సంబంధం కలిగి, మగోడు ఇంకో దాంతో సంబంధం కలిగి, అది మరణకరమైన పాపం. తాగుబోతుడిది మరణకరమైన పాపము, వ్యభిచారిది మరణకరమైన పాపము, లంచం తీసుకునేవాడు మరణకరమైన పాపము, ఎదుటివాడిని హింసించేది మరణకరమైన పాపము, ఎదుటివారు సొత్తు దొంగిలించేది మరణకరమైన పాపము, అబద్ధాలు ఆడటం మరణకరమైన పాపము, ఎదుటివారిని మోసం చేయటం మరణకరమైన పాపము, వేరొకరి భర్తతో, వేరొకరి భార్యతో పాపం చేయటం మరణకరమైన పాపము. అంచేత పాపాల్లో మరణకరమైన పాపాలు ఉన్నాయి. అంటే ఖచ్చితంగా వీళ్ళు అగ్నిగుండానికి వెళ్తాం ఖాయం. హల్లెలూయా. మరి ఎవరు వెళ్ళరండి? చిన్న చిన్న గొడవలు, చిన్న చిన్న దెబ్బలాట్లు. ఓ రోజున పాస్టర్ గారు తణుకు మార్కెట్లో పెద్ద దెబ్బలాట ఆడుతున్నాడు. నేను అక్కడికి వెళ్ళాను. చూడండి ఇస్రాయేల్ గారు అని వాళ్ళ మీద దెబ్బలాడుతున్నాడు. ఎందుకు దెబ్బలాడుతున్నాడు అంటే, ఒక షాపులో ఒక వస్తువు పట్టుకెళ్ళాడు. ఆ వస్తువు ఎక్స్పైర్ అయిపోయిన డేట్ తోటి ఉంది. వచ్చి ఇదేంటండి మీ దగ్గర పట్టుకెళ్ళాను ఎక్స్పైర్ అయిపోయిందంటే, ఆడంటాడు నేను ఇవ్వలేదు నీకు అంటున్నాడు. వాళ్ళిద్దరు దెబ్బలాడుకుంటున్నారు. దీన్ని బట్టి నేను వీరిని నరకానికి పంపుతానని దేవుడు అనడం. హల్లెలూయా. అలాగే చిన్న చిన్న గొడవలు ఉంటాయి. అది మరణకరమైన పాపం కాదు. అలాగే ఒక తాగుబోతోడు ఉంటాడు ఇంట్లో. డబ్బు అంటాడు, లేదంటది. అప్పుడు దేవుడు పైనుంచి ఇంట్లో డబ్బు ఉండగా లేదంటావా, నువ్వు నరకానికి వెళ్తావు అని అనడు. ఆ పనికి మానవుడితోటి డబ్బులు లేవనే చెప్పాలి. హల్లెలూయా. అంచేత మరణకరము కాని పాపములు, చిన్న చిన్న మాటలు, చిన్న చిన్న గొడవలకే నరకానికే పంపడు దేవుడు. ఆ గొడవలు అందరికీ ఉంటాయి. ఇంకో విషయం తెలుసా? పౌలు గారు బర్నబా గారు దెబ్బలాడుకున్నారు. మార్కు అనే అతని గురించి. పౌలు గారు బర్నబా గారు దెబ్బలాడుకుంటుంటే పైనుంచి దేవుడు చూసి మిమ్మల్ని ఇద్దరిని నరకానికి పంపేస్తానని అనడు. కాబట్టి ఈరోజు అర్థం చేసుకోండి, ఎవరి జీవితానికైనా హాని కలిగేది చేస్తే అది మరణకరమైన పాపం. హల్లెలూయా. అలాంటి పని మనం ఎప్పుడూ చేయకూడదు. స్పష్టంగా మాట్లాడుతున్నాను మీతోటి.
ఇంతకన్నా స్పష్టంగా ఎవరు చెప్తారు? మీకు మీ గురించే చెప్తున్నాను. ఎప్పుడు అబద్ధాలే. కొంతమంది మొగుడు పెళ్ళాలి ఇద్దరు అబద్ధాలే, పొద్దున్నుంచి రాత్రి దాకా అన్ని అబద్ధాలే. వీళ్ళిద్దరూ ఖచ్చితంగా పాతాళలోకంలో ఉంటారు. అన్ని అబద్ధాలే. ఎందుకంటే అబద్ధాలు ఆడవలసిన అవసరం ఏమొచ్చింది నీకు? ఏ విషయంలో అబద్ధం ఆడవచ్చు తెలుసా? ఒకసారి ఒక పేషెంట్ గురించి డాక్టర్ గారు అన్నారు నాతోటి, ఆయన బతకడంటే అన్నాడు. నేను బయటకు వచ్చాను. డాక్టర్ గారు ఏమన్నారు? పర్వాలేదు అన్నారు. దాని గురించి నన్ను నరకానికి పంపడం. అలాంటి సందర్భాల్లో మనం చెప్పినా కూడా దేవుడు ఏమనుకోడు. హల్లెలూయా. అంతేకాని బతికి ఆరోగ్యంగా ఉన్న వ్యక్తిని డాక్టర్ గారు ఏమీ లేదండి అంటే బయటకు వచ్చి నువ్వు చస్తావంటున్నాడు డాక్టర్ అంటే అప్పుడు నరకానికి పంపుతాడు. ఇలాంటి పనులు చేసేవాళ్ళు కూడా ఉంటారు, బెంగ పెట్టుకుని చంపేద్దామని. కాబట్టి ఇక్కడ తీర్పు తీర్చుటకు నియమించితివి ఆశ్రయదుర్గమా, మమ్మను దండించుటకు వారిని పుట్టించితివి. ఎంత ఆశ్చర్యంగా ఉందో చూడండి. ఈ అబద్ధాలు ఆడేవాళ్ళు, మోసం చేసేవాళ్ళు, దెయ్యం పిల్లలు అందరూ కూడా యథార్థంగా ఉన్నవాడిని బాధించటానికి దేవుడు పుట్టించాడు అంటాడు. దేవుని స్తోత్రం. మీకు అర్థమైందా? ఎప్పుడు కూడా మనకి వాళ్ళకి పడదు. వాళ్ళు ఎప్పుడు మనకి విరోధంగా పోరాడతారు. ఎందుకంటే సాతాను మనకు విరోధంగా ఉంటాడు కానీ అనుకూలంగా ఉండడు. నిజం చెప్పేవాళ్ళకి అబద్ధం చెప్పేవాళ్ళకి పొత్తు కుదురుతుందా? కుదరదు. కనుక వాళ్ళు మమ్మల్ని ఎప్పుడు ఏడిపిస్తానే ఉంటారు. ఎవరు చెప్పాలి? సాతాను సంబంధులు యథార్థవంతుల్ని ఏడిపిస్తూ ఉంటారు. చూసారా? కాబట్టి ఇక్కడ దేవుని యొక్క లక్షణం గుర్తుపెట్టుకోండి మీరు అందరూ కూడా. నీ కనుదృష్టి దుష్టత్వము చూడలేనంత నిష్కళంకమైనది. హల్లెలూయా చెప్పండి గట్టిగా. దేవుడంట దుష్టత్వాన్ని చూడలేడంట. మరి అలాంటి పనులు చేస్తే పరలోకానికి ఎలా వెళ్తారండి? నేత్రములు జ్వాలలుగా, నేత్రములు జ్వాలలుగా, కంఠధ్వని జలపాతముగా, కంఠధ్వని జలపాతముగా. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఊహలకందని లోకములో ఉన్నత సింహాసనమందు ఉంటివిగా నిరంతరము. ఉన్నతుడా, సర్వోన్నతుడా. హల్లెలూయా, 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 హల్లెలూయా. శరూపులు దూతాళి పరిశుద్ధుడు పరిశుద్ధుడని స్వరమెత్తి పరమందు పాటలు పాడెడి పావనుడా. హల్లెలూయా, 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 హల్లెలూయా. అల్ఫయును ఒమేగయును అన్ని తలంపులమున్నవడా, సర్వాధికారుండా, సర్వేశా సజీవుండా. హల్లెలూయా, 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 హల్లెలూయా. కాబట్టి ఆయన దుష్టుల్ని చూడలేడు. ఇప్పుడు మీరు గుర్తుపెట్టుకోండి,
నేను చెప్పిన పనులు చేసేవారిని ఆయన చూడ కనుక వాళ్ళ ప్రార్థన ఆయన వినడు, వాళ్ళకి ఆశీర్వాదం కలగదు. మీరందరూ మనసును పెట్టుకోండి ఈ మాటలు ప్రతిదీ కూడా. చాలామందికి చెప్తున్నాను నేను, చాలామంది వింటున్నారు, అందరికీ చెప్తున్నాను. ఇష్టం వచ్చినట్టు బ్రతికేస్తున్నారు. ప్రభువులో లేనివాళ్ళు ఎలా బతుకుతారో మనకు పర్వాలేదు, కానీ ప్రభువులో ఉన్నవారు అలా ఎందుకు బతుకుతున్నారు? ఎంత పాపం అది. నేను ఎప్పుడూ చెప్పాను, మీరు ఒకవేళ ప్రభువుతో కలిసి జీవించలేకపోతే వెళ్ళిపోండి, బైబిల్ పట్టుకోకండి, సువార్తలో సంఘములో పాల్గొనకండి. మీరు యథార్థంగా ఉంటేనే సువార్తకు సంఘానికి రండి అని చాలాసార్లు చెప్పాను. అంచేత మనం ఇంకొకసారి బలమైన నిర్ణయం తీసుకుందాం. తప్పు చేయకూడదనేటటువంటి బలమైన నిర్ణయాన్ని మనం తీసుకుందాం. దుష్టత్వమును చూడలేవు, బాధించువారు చేయు బాధను నువ్వు దృష్టింపజాలవు. ఎవరైనా ఒకళ్ళనొకళ్ళు బాధ పెడుతుంటే తట్టుకోలేడంట ఆయన. ఇప్పుడు నిన్ను యథార్థంగా ఉన్నవారిని అబద్ధంగా ఉన్నవాడు బాధ పెడుతుంటే ఆయన తట్టుకోలేడంట. చాలా కోపం వస్తుందంట ఆయనకి. అది ఆలస్యం చేస్తాడు, కానీ తీర్పులోకి వచ్చేస్తారు వాళ్ళు. బాధించేవారిని చూడలేవు, కపటులను చూడలేడు. కపటులు అంటే గుర్తుపెట్టుకోండి, పైకి ఒకటి లోపల ఒకటి. ఎప్పుడు పైకి మాట్లాడేది లోపల ఉండదు, లోపల ఉండేది పైకి మాట్లాడరు. వీళ్ళే ఎక్కువ ఈ లోకంలో కపటులు. దుర్మార్గులు నీతిపరులను నాశనం చేస్తున్నారు. ఎక్కువ శాతం దుర్మార్గులు ఉన్నారు, తక్కువ శాతం నీతిపరులు ఉన్నారు. ఒక ఆయన విజయవాడలో ఒక 30 సంవత్సరాల కిందట నాకు తెలుసు, ఆయన నెంబర్ 1 ఆఫీసర్. ఆయన అసలు లంచం లేదు, చాలా స్ట్రిక్ట్ ఆఫీసర్. ఇంకా అలాంటి ఆఫీసర్ మనకు కనబడ్డన్నమాట. ఆయన విజయవాడలో చాలామంది రౌడీని జైల్లో వేసేసాడు, చెత్తగొట్టేశాడు. అయితే ఆయన రోజు తెల్లవారుజామున 5 గంటలకి బాగా రన్నింగ్ చేస్తాడు పోలీస్ ఆఫీసర్. 5ంటికి ఒక 15 మంది ఆయన మీద పడి చంపేస్తారు. ఆయన ఒక నీతిమంతుడిని దుష్టులు చంపేస్తారు. యేసుక్రీస్తుని దుష్టులు సిలువ వేశారు. ఒకవేళ మనం నీతిగా ఉన్నప్పుడు మనల్ని చంపేసే అవకాశం ఎక్కువ ఉంటుంది, మనల్ని బాధ పెట్టే అవకాశం ఎక్కువ ఉంటుంది. కానీ బాధ అయినా, కష్టమైనా, శ్రమమైనా కొద్ది సంవత్సరాలే, శాశ్వతంగా అక్కడ సంతోషించవచ్చు. హల్లెలూయా. నీతిమంతులకు అనేక ఆపదలు కలుగును, దేవుడు వాటి నుండి తప్పించు. కాబట్టి యథార్థంగా ఉండేవారికి కష్టాలు ఎక్కువ వస్తాయి. అందరితోటి కలిసిపోయే వాళ్ళకి కష్టం ఏమి ఉండదు. ఒక ఆవిడ అంటుంది, సినిమా యాక్టర్ పేరుద్ది, కానీ మీరు యేసుప్రభుని నమ్ముకున్నారా అంటే, యేసుప్రభునే కాదు అందరినీ నమ్ముకున్నాను. నా స్నేహితులు ఏ గుళ్ళోకి వెళ్తే ఆ గుళ్ళోకి పోతాను, ప్రార్థనకి వెళ్తే ప్రార్థనకి పోతాను. ఒక పనికి మాలింది ఇంకో పనికి మాలిన దాన్ని ఇంటర్వ్యూ చేస్తుంది. అర్థమైందా మీకు? ఇలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. కాబట్టి వీళ్ళందరినీ చూస్తూ దేవుడు ఊరుకుంటున్నాడంట. హబక్కూకు అంటున్నాడు, ఎంత దుర్మార్గంగా ఉంటుంటే మీరు అలా చూస్తూ ఊరుకుంటారేంటి? అప్పుడు యేసు ప్రభు చెప్తాడు, దుర్మార్గుణ్ణి దుర్మార్గుడిగా ఉండని, మంచివాడిని అప్పుడు తీర్పు తీరుస్తాను అన్నాడు. హల్లెలూయా. కాకపోతే ఇక్కడ ఎక్కువైపోయినా తీర్పు తీరుస్తాడు. ఎక్కువ ఆటంకపరిస్తే తీర్పు తీర్చేస్తాడు. కథ కొద్దిగా ఆలస్యం చేస్తాడు. ఎందుకంటే ఎవ్వరు నశించడం దేవుడికి ఇష్టం ఉండదు. ఒకవేళ దుర్మార్గుడు అన్నవాడు మంచోడుగా మారుతాడేమో తెలియదు కదా. కాబట్టి వాడు ఏం చేస్తున్నాడంటే, సాతాను ఏలిక లేని చేపలతో ప్రాకు పురుగులతో నరులను సమానంగా చేస్తుంది. సాతానికి మనం ఎలా కనిపిస్తామంటే చేపలు, పురుగులు. సాతానికి మనం కనిపించేది చేపలుగాను, పురుగులుగాను. కాబట్టి వాడు అంటే అపవాది,
వాడు అంటే అపవాది గాలము వేసి మానవులను గుచ్చి లాగుతున్నాడు. హల్లెలూయా. ఆడి కాలంలో పన్నోళ్ళు లేరండి. తెలుసా మీకు? పాస్టర్లు పడిపోయారు, విశ్వాసులు పడిపోయారు. 12 మంది శిష్యుల్లో ఒకడు పడిపోయాడు. పేతురుకి చాలా గేలం వేశాడు సాతాను. చాలాసార్లు వెనక్కిపోయాడు, మళ్ళీ దేవుడు లాక్కొచ్చాడు. చాలామంది దైవజనులుగా పేరు పొందినలు కూడా, రవి జకారి అని ప్రపంచంలోనే పెద్ద పేరున్న దైవజనుడు పెద్ద కాలంలో పడిపోయాడు. థియోడార్ విలియమ్స్ అని ఆయన పడిపోయాడు. ఈ మధ్యన వాళ్ళ చరిత్రలన్నీ బయటకు వస్తున్నాయి. గాలం వేసేసాడు. ఎవరెవరికి ఏ గాలం వేయాలో ఆడికి బాగా తెలుసు. ఇప్పుడు చెప్పండి, గాలంలో చిక్కుకోకూడదంటే ఏం చేయాలి మీరు? వాడి గాలంలో మీరు చిక్కుకోకూడదంటే ఏం చేయాలి? నిష్కళంకంగా జీవించాలి. హల్లెలూయా. నిష్కళంకంగా జీవించేవాడిని ఏం చేయలేడు. వాడిని దేవుడు మన దగ్గరికి రానివ్వడు. ఎంత బాధ పెట్టినా కూడా చివరికి వాడు నాశనం అవుతాడు. దానికి ఉదాహరణ మీకు బాగా చెప్తాను. యోబుకి గాలం వేయటానికి దేవుడి దగ్గరికి వచ్చాడు సాతాను. యోబు నీతిమంతుడు అన్నాడు దేవుడు. లేదు, నేను గాలం వేస్తాను అన్నాడు. వేసుకో అన్నాడు. ముందు ఆస్తి తీసేశాడు, తర్వాత పిల్లల్ని తీసేశాడు, తర్వాత పెళ్ళాన్ని పంపేశాడు, తర్వాత శరీరం అంతా వ్యాధితో ముత్తడు. మహానుభావుడు ఎన్ని గాలాలు వేసినా యోబు పడలేదు. హల్లెలూయా చెప్పండి గట్టిగా. చూసారా? అలా ఉండాలి మనం. పౌలుకి వేసాడు గాలం. ఇంతకే గాలం యేసుప్రభుకు కూడా వేసాడు. ఈ లోకం అంతా నీకు ఇచ్చేస్తాను, నాకు దండం పెట్టు అన్నాడు. కాబట్టి ప్రసన్నమణిని నన్ను ఊరుకుంటాడా? గాలం వేస్తాడు. పడకండి. ముందుగానే దేవుడు హెచ్చరిస్తున్నాడు, పడిపోకండి. పాట పాడొద్దు. ఏమని? పడకుండా కాపాడుము, నన్ను జారకుండా కాపాడుము అని పాకుడి మీద నుంచుని పాడు. బాగా పాకుడు కట్టిన కాడికెళ్ళి పడకుండా కాపాడుము, నన్ను జారకుండా దర్రుని జారిపోతాం. పాకుడి మీద ఉండి పాడొచ్చు పిల్ల? నిన్నే పాడకూడదు అని పాడతాం. కాబట్టి మనం అలాంటి పనులు చేస్తూ దేవుణ్ణి కాపాడమంటే ఎలాగా? మీరు యథార్థంగా ఉంటే యోబులాగా ముట్టుకోనివ్వడు. హల్లెలూయా. మళ్ళీ యోబుకి అన్ని 2 అంతలిచ్చి పడేశాడు. నిలబడాలి. ఏం చేయాలి? ఎవరి కోసం? దేవుడి కోసం. ఎన్ని బాధలున్నను, ఇబ్బందులైనను, ఎంత కష్టమొచ్చినా, అనగారినా, నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా, నీ ఉంటే నాకు చాలు యేసయ్యా. నీ వెంటే నేను ఉంటానేసయ్యా. ఆస్తులన్నీ పోయినా, అనాథగా మిగిలినా, ఆప్తులే విడనాడినా, ఆరోగ్యం క్షీణించినా, నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా, నీ ఉంటే నాకు చాలు యేసయ్యా. నీ వెంటే నేను ఉంటానేసయ్యా.
నీకు ఇళ్ళలో ఏదియో లేదు అసాధ్యము. నీదు కృపలో మాకేదియో కాదిల సమానము. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. అలా నిలబడాలి మనం. మనల్ని ఏం చేయలేడు. మనందరం ఈ రోజు నుంచి ఇంకా బలంగా నిలబడదాం. కాబట్టి వాడు ఏం చేస్తున్నాడంటే వలతో కూర్చుకొని సంతోషపడి గంతులు వేస్తున్నాడు. జాగ్రత్తగా వినండి. మనము సాతానుగాడి మాయలో పడకుండా నిలబడితే పరలోకంలో దేవదూతలు గంతులు వేస్తారు. మనం సాతాను మాయలో పడిపోతే దెయ్యాలు గంతులు వేస్తాయి. హల్లెలూయా. చెప్పావు కదా, చెప్పావు కదా, చెప్పావు కదా, అదిగో పాపం చేస్తున్నాడు చూడు అని గంతులు వేస్తాయి. సాతాను ఓడిపోవాలి, దేవుడు జయించాలి. హల్లెలూయా. నా జీవితం ద్వారా సాతాను ఓడిపోవాలి. చెప్పండి అందరూ. అస్సలు వాడికి చోటు ఇవ్వద్దు ఈ రోజు నుంచి. మీరు ఎక్కడ స్థలం ఇవ్వద్దాడికి. కాబట్టి జాగ్రత్తగా దేవుడి మాటలు విని, కావున వలవలన మంచి భాగమును పుష్టినిచ్చు భోజనము తనకు కలుగుచున్నదని వలకు బలులు అర్పించుచున్నాడు, ఉరులకు ధూపం వేయుచున్నాడు. వాడు చాలా సంతోషంగా ఉన్నాడు. ఎంతమంది పడిపోతున్నారో నాకు. ఇక్కడ కూర్చున్న వాళ్ళు బోల్డ్ మంది నాకు పడిపోయిన వాళ్ళు ఉన్నారు. ఓ పక్కన దేవదూతలు ఉంటారు, పక్కన దెయ్యాలు ఉంటాయి. దేవదూతలు సిగ్గుపడతాయి, దెయ్యాలు అలా మాట్లాడితే. దేవదూతలు మాట్లాడితే దెయ్యాలు పారిపోయే జీవితం మనలో ఉండాలి. హల్లెలూయా. ఆడు చాలా సంతోషంగా బలులు అర్పించేస్తున్నాడు. మేము వెళ్ళే దారిలో ఎక్కడికి వెళ్ళినా కారులో చూస్తున్నప్పుడు ఎక్కడ చూసినా గొర్రెలు, మేకలు, కోడులు కోసుకుంటూ తినేవాళ్ళే కనిపిస్తున్నారు. దానికో వేసేస్తున్నారు పలులు 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 పలులు. ఎంత సంతోషంగా ఉన్నాడు వాడు, ఎంత దుఃఖపడుతున్నాడో యేసు. హల్లెలూయా. ఎవరి గురించి? కనీసం ఈ క్రైస్తవులైనా, నన్ను నమ్ముకున్న వాళ్ళైనా నన్ను ఎంత బాధ పెడుతున్నారే, అందరూ అలాగే పడిపోతున్నారని దేవుడు బాధ పెడుతుంటే మనం ఒక మాట చెప్దాం ఈరోజు. యేసు సేవా కేంద్రం మాత్రం మేము పడమండి అని చెప్దాం. హల్లెలూయా. మనం యేసుని బాధ పెట్టము అని వాగ్దానం చేద్దాం. పడిపోతున్నారు. వాడు ఎల్లప్పుడూ తన వలలో నుండి దిమ్మరించుచుండవలెనా. ఇంకాడంతా ఎప్పుడు చూసినా పడిపోయిన వాళ్ళని చూసి దిమ్మరించి ఎప్పుడు సంతోషంతో ఉండాలా. నువ్వేం చెయ్యవా దేవుడా, నువ్వేం చెయ్యవా అని హబక్కూకు దేవుడి దగ్గర ఏడుస్తున్నాడు. ఎవరి గురించో తెలుసా? సాతాను వలలో పడిపోయిన వారి గురించి. హల్లెలూయా. ఇంత వాక్యం విన్న మనం వాడి వలలో పడవచ్చు అండి? మాట్లాడరండి. పడవచ్చా? ఎంత వాక్యం వింటున్నారు 2 సంవత్సరాల తరబడి, మళ్ళీ మళ్ళీ వెళ్ళి పడిపోతారా? పడకండి. దేవుడు నిలబెట్టాడు మిమ్మల్ని. మళ్ళీ మళ్ళీ పడిపోకండి. లోకాన్ని ప్రేమించకండి. మీరు పరలోకాన్ని ప్రేమింతే, నేను ఒక వాగ్దానం చేస్తున్నాను. మీకు అందరికీ తెలుసు, మీ ఎదురుకుండా నిలబడిన నేను, నా చెయ్యి ఇలా ఉందా ఇలా ఉందా చూపించండి. మీ చేతులు చూపించండి. నా చెయ్యి ఇలా ఉందా ఇలా ఉందా? మీ అందరి చేతులు అలా చేస్తాడు. హల్లెలూయా.
మీకు అందరికీ చేస్తాడు దేవుడు. మీరందరూ అద్భుతంగా ఆశీర్వదింపబడతారు. వాడి వలలో పడకండి. ఈరోజు నిర్ణయానికి రండి. చెయ్యి, వాడి వలలో మేము పడం. ఏదో ఒక విధంగా గాలం వేసేస్తాడు, మిమ్మల్ని పాడు చేసేస్తాడు. ఈరోజు ఒక బలమైన నిర్ణయానికి రండి. మేము వాడి వలలో పడం. ఎప్పటికీ మానకుండా వాడు జనములను హతము చేయుచుండవలన. చివరికి లాస్ట్ మాట ఏంటంటే, వలలో పడిన చేపలను ఎక్కడైనా మళ్ళీ నీళ్ళల్లో వదిలిపెడతాం చూసారా, చంపేస్తారు. పాపం దాన్ని ఇలా కొడతారు. మనం కొనుక్కున్న వెంటనే మన ఎదురుగుండానే మొక్కలు కోస్తారు. ఒక్కటే గుర్తుపెట్టుకోండి, వలలో పడిపోయిన వారిని వాడు చంపేసి దురాత్మలుగా నరకానికి తీసుకెళ్తాడు. హల్లెలూయా. చివరి జీవితం ఏమవుతుందో తెలుసా? అందరూ చనిపోతారు కదా, అందరూ చనిపోతారు. కానీ వలలో పడని వారు నిత్య జీవానికి, వలలో పడిన వారు నిత్య నరకానికి. హల్లెలూయా. నిర్ణయానికి రండి. ఈరోజే నిర్ణయానికి రండి. వలలో పడదామా? వల వేసిన వాడినే తరిమి కొడదామా? ప్రేమగల తండ్రి, జీవాధిపతి అయిన ప్రభువా, ఈ రాత్రి మీరు ఇచ్చిన వాక్య భాగమును బట్టి స్తోత్ర. మా జీవితంలో ఇంకా నీకు దృష్టికి పాపము మేము చేయం, వాడి వలలో మేము పడం. అది నీ కృప వలన, ప్రార్థన వలన మేము బయటపడతాం. మేము ఎల్లప్పుడూ నీ సన్నిధిలో స్థిరులమై ఉండే కృప అనుగ్రహించమని, అలాగే సువార్తకు సహాయం చేసిన వారిని, కుటుంబాన్ని దీవించి తప్పకుండా చక్కని గర్భఫలమును దయచేయమని, క్షేమంగా అందరినీ నడిపించమని యేసు నామములో అడుగుతున్నాము తండ్రి. ఆమేన్. మంచిది.